శిరః శార్వం స్వర్గాత్ పశుపతి శిరస్థః క్షితిధరం మహీద్రాత్ ఉత్తుంగాత్ అవనిమవనేశ్చాపి జలధిం అధో అధో గంగేయం పదముపగతా స్తోకమధవా వివేకభ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః. ఈ శ్లోకంలో వివేకభ్రష్టుల యొక్క పతనం ఎన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పడానికి గంగాదేవిని స్వర్గం నుంచి కిందకి రావడాన్ని ఉపమానంగా తీసుకుని చెప్తున్నాడండి. ఇయం గంగా స్వర్గాత్ శార్వం శిరః పశుపతి శిరస్థః క్షితిధరం ఉత్తుంగాత్ మహీద్రాత్ అవనిం అపి చ అవనేః జలధిం ఏవం అధః అధః స్తోకం పదముపగత అథవా వివేకభ్రష్టానాం వినిపాతః శతముఖః భవతి. ఇయం గంగ అంటే ఈ గంగ అంటే భూమి మీద మనం చూస్తున్న గంగ. స్వర్గాత్ అంటే ప్రథమం ఆ స్వర్గంలో ఉండేది. ఆ స్వర్గం నుండి శార్వం శిరః పరమేశ్వరుని శిరస్సు ప్రవేశించింది. పశుపతి శిరస్థః పశుపతి మస్తకం నుండి క్షితిధరం. క్షితిధరం అంటే పర్వతము, ఇక్కడ హిమాలయం అని తీసుకోవచ్చు మనం. హిమాలయ పర్వతం ప్రాప్త. ఉత్తుంగాత్ మహీద్రాత్ అంటే అతి ఉన్నతమైన పర్వతం నుంచి అవన్నీ భూమిని ప్రాప్త పొందింది. అపిచ అక్కడి నుంచి అవనేహ పృథివ్యా అంటే భూమి నుండి జలధిం సముద్రమును చేరింది. ఆ విధంగా ఈ గంగ ఎలాగే వివేక శూన్యానాం అంటే వివేక భ్రష్టానాం అంటే వివేక శూన్యుల యొక్క వినిపాత అంటే పతనము శతముఖ భవతి. శతముఖ అంటే 100 విధాలు కాకుండా ఇక్కడ అనేక విధాలుగా భవతి అవుతుంది అని చెప్తున్నాడు. అస్తు మహోదయ. ఇందీవరేణ నయనం ముఖమంబుజేన కుందేన దంతం అధరం నవపల్లవేన అంగాని చంపక దళై సవిధాయ భేదాః కాంతే కథం ఘటితవాన్ ఉపతేన చేతః. ఇది ఒక నాయకుడు తన నాయకుడికి అలకను తట్టుకోలేక ఈ విధంగా అంటున్నాడు. బ్రహ్మదేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు కొంత సామగ్రిని ఎంచుకున్నాడు. కళ్ళను తయారు చేయాలని ఇందీవరాన్ని తామర పువ్వు సిద్ధం చేసుకుని దాంతో నిర్మించాడట. పద్మంతో ముఖాన్ని, మొగ్గలతో దంతాలను, చిగురుటాకులతో అధరములు, సంపంగి రేకులతో శరీర భాగాల్ని తయారు చేశాడట. అయితే ఇంతటి సుకుమారంగా స్త్రీని తయారు చేసిన ఆ బ్రహ్మ ఓ ప్రియురాల హృదయాన్ని మటుకు రాళ్లతో ఎలా చేశాడు? ఇది శ్లోకం. ఇది కానీ ఇక్కడ 2 అర్థాలు చెప్పబడ్డాయి. స్త్రీ యొక్క శారీరక భాగాలని మృదువుగా ఉంటే హృదయం అనే వక్షస్థలం మాత్రం కఠినంగా ఉంది. సంప్రదాయం కఠిన స్తని అని స్త్రీకి పేరు. ఇది అవసరమే. ఇందులో బ్రహ్మ తప్పు చేయలేదు. మరి కవి ఎందుకు ఇలా అన్నాడు అంటే కవి చమత్కారం, హృదయం కఠినం, పాషాణమైన అర్థం. శరీర భాగాలన్నీ కుసుమ పేషవే అయినా నా యొక్క సంగమాన్ని కోరుతున్న నీ హృదయం మాత్రం పాషాణము. నన్ను దగ్గర చరణీయటం లేదు, నీ అలక మాంటం లేదు, ఇది నీకు తగదు అని నాయకుడితో చెప్తున్న మాటలు ఇవి. ఇది శృంగార తిలకంలో కాళిదాస మహాకవి చేత చెప్పబడిన శ్లోకం. శక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అంటే సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని 2 విధాలుగా ఉంటుంది. శబ్దశక్తి మూలకం, అర్ధశక్తి మూలకం అని చెప్పుకున్నాం. శబ్దశక్తి మూలక గురించి నిన్న మనం చదువుకున్నాము. అర్ధశక్తి మూలకం గురించి ఇవాళ చదువుతాము అని. అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అంటే ఇందులో ఏమేమి చూడాలి అంటే వ్యంగ్యధ్వని అంటే వ్యంగ్యమే ప్రాధాన్యతను సంతరించుకుని ధ్వని అవుతుంది. సంలక్ష్య క్రమము అంటే ఇక్కడ మనకి 2 అంశాలు ఉంటాయి. వాచ్యార్థం ఒకటి, వ్యంగ్యార్థం ఒకటి. వీటి క్రమం తెలిసేది సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని. ఇది అర్ధశక్తి మూలకంగా. అర్ధశక్తి మూలకము అని అంటే అక్కడ ఉపయోగించేటువంటి శబ్దాలకు ఉన్న అర్థం మన మరొక అర్థం ద్వారా ఆ అర్థమే మరొక అర్థాన్ని వ్యక్తీకరింపజేస్తే వ్యంజక ప్రక్రియ ద్వారా దాన్ని అర్ధశక్తి మూలకము అని అంటాము. ఇందులో శబ్దశక్తి యొక్క ప్రసక్తి ఏమీ ఉండదు. శబ్దశక్తి అవసరం లేకుండానే అర్ధశక్తితోటే
మనకి మరొక రెండవ అర్థం ద్వితీయార్థం మనకి వ్యంజకం అవుతుంది. దీన్ని అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అన్నాం. దీనికి ఉదాహరణగా మనము ఈ అర్ధశక్తి మూలక వ్యంగ్యధ్వనిలో మళ్ళీ మనం ఇది నేను ఈ ఏమం వాదిని దేవర్షో అని పడింది, తప్పండి, కొంచెం చిన్న మిస్టేక్స్ ఉంటాయి టైపింగ్ లో. ఏమం వాదిని దేవర్షో పార్శ్వే పితృధోముఖి లీలా కమలపత్రాన్ని గణయామాస పార్వతి. ఈ శ్లోకం గురించి కూడా నిన్న మనం చెప్పేసుకున్నాము. తర్వాత అర్ధశక్తి ఇది ఈ అర్ధశక్తి మూలక దానికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్పుకొని ఇప్పుడు అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వనిలో మళ్ళీ రెండు ప్రకారాలు చెప్పాం. అంటే రెండు భేదాలు, రెండు విధాలుగా చెప్పాం దాన్ని. ఒకటి ఏమిటంటే స్వతఃసంభవి అనేది, రెండోది కవి ప్రౌఢోక్తి నిష్పన్న శరీరం. స్వతఃసంభవి అని అంటే ఏమిటంటే అక్కడ వాడిన శబ్దాల ద్వారా వచ్చే అర్థం స్వతహాగా లోకంలో ఉండే తీరుని బట్టి రెండో అర్థాన్ని వ్యక్తీకరింపజేయడం, వ్యంజింపజేయటం, ఇది స్వతఃసంభవి అని అంటాము. రెండో ప్రకారం ఏమిటంటే అక్కడ ఉన్న అర్థము కవి చేసినటువంటి ఆయన ప్రౌఢోక్తి ప్రయోగం మూలంగా, ఆయన కవి చేసినటువంటి చమత్కారయుతమైన శబ్ద ప్రయోగం మూలంగా దానికి వచ్చిన అర్థం. ఇందులో కవి కల్పనలో ఉన్న సామర్థ్యమే తప్ప సహజంగా జరిగేది కాకపోవచ్చు. అది సహజంగా జరిగేది ఒక భేదం అయితే, కవి ప్రౌఢోక్తి మూలంగా జరిగినది రెండవ భేదం. ఈ రకంగా రెండు రకాలుగా అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని చెప్పారు. అందులో ఒక్కొక్క దానికి ఉదాహరణ మనం చూద్దాము. ముందుగా కవి ప్రౌఢోక్తి నిష్పన్న శరీరం అంటే కవి యొక్క సామర్థ్యం వలన అర్ధశక్తి ఏ విధంగా మనకి వ్యంగ్యమైంది, ఇది దీనికి ఉదాహరణ చూద్దాం మనం. ఒక ఉదాహరణ ఏమిటంటే ఇది సజ్జయతి సురభి మాసో న తావదత్పయతి యువతి జనలక్ష్య ముఖాన్ అభినవ సహకార ముఖాన్ నవపల్లవ పత్రలానంగస్య శరాన్. ఇది ఈ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే సజ్జయతి సురభిమాస, సురభిమాసు అంటే సజ్జయతి సురభిమాస. సజ్జయతి అంటే సర్ది పెట్టడం, తయారు చేయటం, రెడీ చేయటం. సురభిమాసము అంటే వసంత మాసం. ఇక్కడ వసంత మాసాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు? యువతి జనాన్ని లక్ష్యంగా చేసుకుని, అంటే మన మనోవికారం యువతి జనాల పక్కనే ఉంటుంది కనుక యువతి జనాలని లక్ష్యంగా చేసుకుని కొత్త చిగుళ్ళు, అవి రెక్కల కింద, కొత్త చిగుళ్ళు రెక్కల కింద చక్కగా కొత్తగా వచ్చిన లేతాకులు అలాగే అనిపిస్తాయి కదా. ఇదంతా కూడా కవి చక్కగా చేసే వర్ణన యొక్క సమర్థత. అలాగే కొత్త తీయని మామిడి పువ్వులు, ఇవన్నీ దేని కింద పనిచేస్తాయి అంటే మన్మధుడి బాణాల కింద పనిచేస్తాయి. అంటే ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనలో మన్మథ తాపాన్ని రేకెత్తిస్తాయి. చేత ఇవన్నీ కూడా మన్మధుని బాణాలని సిద్ధం చేస్తున్నది. అంటే ఇప్పుడప్పుడే వసంత మాసం ప్రారంభమవుతున్నది కనుక ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. పూర్తిగా ఇప్పుడే సిద్ధం చేస్తుంది, కానీ మన్మధునికి ఇచ్చుట లేదు. ఇది శ్లోకానికి అర్థం. మన్మధునికి ఇవ్వడం లేదు అని అంటే ఇంకా అవి తయారీ దశలోనే ఉన్నాయి తప్ప వసంత మాసం మన్మధుడి బాణాలని తయారు చేయడం మొదలుపెట్టింది. తయారు చేయడం పూర్తయిన తర్వాత మన్మధుడికి ఇస్తుంది. అప్పుడు మన్మధుడు మన మీద ప్రయోగం చేస్తాడు, మనకి కామ వికారాలు కలుగుతాయి, మన్మధ వికారాలు మనలో అంకురిస్తాయి. ఇది ఇక్కడ చెప్పగలిగినటువంటిది. ఇక్కడ ఎంతవరకు చెప్పారు అని అంటే వసంత మాసం ఈ విధంగా మన్మథ బాణాలను తయారు చేస్తుంది, కానీ ఇంకా మన్మథుడికి ఇవ్వటం ప్రారంభం చేయలేదు అనేది ఇక్కడ రాశారు అన్నమాట. ఇందులో మనకి అర్థమవుతున్నది ఏమిటి? మనకి వ్యంగ్యమవుతున్నది ప్రారంభం కాపోతున్న మన్మథ పీడ సూచించడం జరిగింది. ఇందులో ఇంకా ప్రారంభం కాలేదు, వసంత మాస ఆరంభం మాత్రమే జరిగింది. ఇంకా తయారీలో ఉన్న మన్మథ బాణాలు తయారైన తర్వాత మనకి మన్మథ పీడ ప్రారంభం అవుతుంది అనే సూచన ఇందులో మనకి చూపించడం జరిగింది. ఇది ఇక్కడ వ్యంగ్యమవుతున్నటువంటి భావం ఇది అన్నమాట. ఇందులో ఏం చెప్పాడు? వసంత ఋతువు బాణాలు సిద్ధం చేస్తుంది, ఇది వ్యంగ్యమవుతున్నటువంటి అర్థం. వసంత ఋతువు బాణాలు సిద్ధం చేయడం ఏమిటండి? వసంత ఋతువు అనేది ఏమిటి? అది ఒక జడ పదార్థం, అచేతనం. వసంత ఋతువు అంటే అది బాణాలు తయారు చేస్తుందా? చెయ్యదు. వసంత ఋతువు బాణాలు తయారు చేయడం అనేది అంటే ఇక్కడ లక్ష్యార్థం తీసుకుంటాం, లక్షణ తీసుకుంటాము అంటే ఏమిటి? లక్షణం వచ్చేలాగా ఇక్కడ కవి యొక్క కల్పనా చాతుర్యం అన్నమాట. ఇది కవి కల్పనా చాతుర్యం చేత ఇక్కడ మనకి ఈ వ్యంగ్యార్థం వచ్చింది. అది ఇక్కడ చెప్పుకోవాల్సింది. అంచేత దీన్ని కవి ప్రౌఢోక్తి అంటే కొంత అనుభవంతో చెప్పేటటువంటి మాటలు అని అర్థం. ఈ కవి అటువంటి ప్రౌఢోక్తుల వల్ల
దీన్ని నిష్పన్నం చేశాడు. ఈ అర్థాన్ని వ్యంగ్యార్థాన్ని మనకి నిష్పన్నం చేశాడు కనుక అందులోనూ ఇక్కడ వసంత ఋతువు బాణాలు చేయడం అనేది కవి కల్పన, కవి ఊహ. వసంత ఋతువు బాణాలు ఏం తయారు చేయదు, కానీ ఇక్కడ మధురమైనటువంటి అటువంటి కల్పన చేశాడు కనుక ఇది కవి ప్రౌఢోక్తి మాత్రం నిష్పన్న శరీరానికి ఉదాహరణగా చెప్పుకున్నాము అన్నమాట. అలాగే దీనికి మరొక ఉదాహరణ కూడా మనం చెప్పుకుందాము. కవి ప్రౌఢోక్తి నిష్పన్న శరీరానికి ఇది కూడా. ఈ శ్లోకం ఏమిటంటే, సాదర వితీర్ణ యౌవన హస్తాలంబం సమున్న మధ్యాం అభ్యుత్థానమివ మన్మథస్య దత్తం తవ స్తనాభ్యాం. ఈ వీటిలో వచ్చేవన్నీ ఇలాగే ఉంటాయి, ఇవన్నీ శృంగారభరితమైనటువంటి సాహిత్యం అలాగే ఉంటుంది కదా. అందుకని ఇందులో చూడండి, సాదర వితీర్ణ యౌవన హస్తాలంబం సమున్న మధ్యాం అభ్యుత్థానం ఇవ మన్మథస్య దత్తం తవ స్తనాభ్యాం. అభ్యుత్థానం ఇవ అంటే ఏమిటండి? అభ్యుత్థానము అని అంటే అర్థం ఏమిటి? లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటిస్తాను, ఇది అభ్యుత్థానం అంటే. ఇక్కడ ఈ అభ్యుత్థానం ఇవ, ఇలా లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటించడం అనే దాన్ని ఇక్కడ కవి ఎలా కల్పన చేశాడంటే, సాదర వితీర్ణ యవ్వన హస్తాలంబం. హస్తాలంబం అంటే చేయూత ఇవ్వటము. సాదర వితీర్ణ యవ్వన అంటే ఏం చెప్పారు? సాదర ఆదరపూర్వకంగా యవ్వనం చేత వితీర్ణ హస్తాలంబం చేయూత ఇచ్చినట్లుగా. అంటే యువతుల్లో అప్పుడప్పుడే యవ్వనం అంకురిస్తున్నది. ఈ అంకురిస్తున్న యవ్వనము ఆదరపూర్వకంగా ఈ శరీరం పైన నీ పట్ల ఉన్న ఆదరంతో చేయూతనిచ్చినందువల్ల నీ యవ్వనం చేయూతని తీసుకుని లేచినటువంటి నీ స్తనాలు ఎలా ఉన్నాయి అంటే మన్మథుడికి అభ్యుత్థానం చెబుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూసారా ఇక్కడ ఈ భావం ఎంత చక్కగా చెప్పాడో ఆయన. అంటే యవ్వనం మన్మథుడికి స్వాగతం చెబుతున్నట్లుగా నీ యవ్వనగిరులు లేచి నిలబడ్డాయి అని అర్థం వచ్చేలాగా ఇక్కడ చక్కగా చెప్పారు అన్నమాట. ఇందులో వ్యంగ్యార్థం ఏమిటండి అంటే, నీలో యవ్వనం అంకురించి యవ్వనపు పొంగులు పటమరించినప్పుడు ఎవరికి మనోవికారం కలగదు అంటే మన్మథపీడ గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇది ఇక్కడ వ్యంగ్యార్థం. కవి ప్రౌఢోక్తి నిష్పన్న శరీరానికి ఉదాహరణగా ఈ శ్లోకాన్ని కూడా మనకి చూపించారు అన్నమాట. స్వతస్సంభవి, సహజంగా జరిగేది. దీనికి ఏ శ్లోకాన్ని ఉదాహరణగా చెప్పారు అంటే, శిఖిపిచ్చ కర్ణపూర జాయా వ్యాధస్య గర్విణి భ్రమతి ముక్తాఫల రచిత ప్రసాదానాం మధ్యే సపత్నీనాం. ఇది ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఒక వ్యాధుడు ఉన్నాడు. వ్యాధుడు అంటే ఒక వేటగాడు, ఒక బోయేవాడు లాంటి వాడు, ఒక వేటగాడు ఉన్నాడు. ఈ వ్యాధుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనకి బహుభార్యాత్వం ఆ రోజుల్లో ఉన్నదే. చాలా మంది భార్యలు ఉన్నారు. కొత్తగా వచ్చిన చిన్న భార్య మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అది ఎలా ఉన్నది అనేది ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. శిఖిపిచ్చ కర్ణపూర జాయా వ్యాధస్య గర్విణి భ్రమతి. శిఖిపిచ్చ కర్ణపూర, కర్ణపూరాలు అంటే కర్ణాభరణాలుగా శిఖిపిచ్చ నెమలికంఠాల్ని కర్ణాభరణాలుగా ధరించి జాయ ఆయన భార్య గర్విణి భ్రమతి, గర్వంతో భ్రమిస్తున్నది, తిరుగుతూ ఉన్నది. ఎవరి పక్కన? సపత్నీనాం మధ్యే, తన సవతుల మధ్యన కర్ణాభరణాలుగా నెమలి కన్నులని ధరించి ఆభరణాలుగా చక్కగా గర్వంగా తిరుగుతోంది. అండంలో అర్థం ఏమిటండి ఇక్కడ? మిగతా సవతులందరూ కూడా చక్కగా మణులు రత్నాలు వీటితోటి పెట్టుకున్న ఆభరణాలు ధరిస్తే, ఈ అమ్మాయి కేవలం నెమలి కన్నులు మాత్రం ధరించుకుని చాలా అందంగా చక్కగా వాళ్ళతో సగర్వంగా వాళ్ళ మధ్యలో తిరుగుతున్నది అని చెప్పారు. ఇక్కడ ఈ వ్యాధుడికి ఆమె పట్ల ఉన్న ప్రేమని చూపించడానికి ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, ఈయన ఈ భార్య వచ్చిన దగ్గర నుంచి ఈయన చేస్తున్న పని కేవలం నెమళ్ళని వేటాడడానికే ఆయన సరిపెట్టేసుకున్నాడు. ఇంకా ఏ పని చేయటం లేదు, కేవలం నెమళ్ళని వేటాడడానికే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ భార్యకి నెమలి కన్నులు అంటేనే ఇష్టం. వాటినే ధరించి ఆ అమ్మాయి గర్వంగా తిరుగుతూ ఉంటుంది కనుక సవతుల మధ్యన ఆమె కోసం నెమళ్ళని మాత్రమే వేటాడుతూ ఆ నెమలి కన్నులు తీసుకొచ్చి అమ్మకిస్తున్నాడు. మిగతా పనులన్నీ మానేశాడు. ఇదే మిగతా భార్యలతోటి ఆయన ఉన్నప్పుడు, ఈ భార్య లేనప్పుడు ఆయన నెమళ్ళు కాదు, ఏనుగులు సింహాలు పుల్లు కూడా వేటాడేసేవాడు.
అంతంత వేటాడేవాడు. ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఇష్టానికి ఆయన ఒకదానికే ప్రభావితం అయిపోయి కేవలం నెమళ్ళని వేటాడడంలోనే ఆయన ఉండిపోయాడు. అందువల్ల ఇప్పుడు మనకి ఇక్కడ వ్యంగ్యమవుతున్న అర్థం ఏమిటి మనకి? ఈ అమ్మాయికి నెమలి కన్నులు పెట్టుకొని సగర్వంగా తిరగడం ఇష్టం కనుక ఆయన ఆ పనికే లిమిట్ అయిపోయాడు అని మనకు అర్థమవుతోంది. ఇది వ్యంగ్యమైనది. అంటే అమ్మాయికి నెమలి కన్నుల్ని ధరించుకుని భరణాలుగా ఇతర ఆభరణాలుగా ధరించుకుని ఆ అమ్మాయికి సవతల మధ్యన తిరగడంలో చాలా గర్వాన్ని పొందేది అనేది ఇక్కడ మనకి వ్యంగ్యమవుతున్నటువంటి అర్థం. ఇది సహజమే కదా, ఇక్కడ ఒక ఇష్టం ఉంటుంది. ఇందులో కవి పెద్దగా కల్పన చేసింది ఏమీ లేదు. ఇక్కడ కవి కల్పన చేసింది ఏమీ లేదు, సహజంగా జరిగేదే ఉంది. దాని వల్లనే ఇక్కడ మనకి అర్ధశక్తి మూలక సంలక్ష క్రమ వ్యంగ్య ధ్వని మనకి ఆ కనపడింది అన్నమాట. అంచేత దీన్ని స్వతస్సంభవికి ఉదాహరణగా మనం చెప్పాం. ఇక్కడ చూడండి, ఇందులో కొత్త భార్య యందు ఆసక్తుడైన ఆ వ్యాధుడు నిరంతరం చేసే పని నెమళ్లను చిన్న చిన్న చూడండి, ఇక్కడ కూడా టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చును. చంపటం మాత్రం ఇతర భార్యలను ఆసక్తుడైనప్పుడు ఏనుగులను కూడా చంపేవాడు అని అర్థం. ఇక్కడ అంటే ఆ వ్యాధుడికి అందరి భార్యల కంటే కొత్త భార్యపై ప్రేమ ఎక్కువ. ఎందుకంటే అమ్మాయికి నెమలికన్నులు ఇష్టం కనుక దానికే ఆయన సరిపెట్టుకుంటున్నాడు తన వృత్తిని. ఇక్కడ వ్యాధిని భార్య నెమలికన్నులు కర్ణాభరణాలుగా చేసుకుని సవతులలో గర్వంగా తిరుగుతోంది అనేది ఇక్కడ వ్యంజకమైనటువంటి అర్థం. ఇది లోక సామాన్యమైన విషయమే కనుక ఇది స్వతస్సంభవికి ఉదాహరణ అని చెప్పారండి. దీంతో మనకి ధ్వన్యాలోకం సబ్జెక్టు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మొత్తంగా సబ్జెక్ట్ టాపిక్ ని అర్థం చేసుకున్నాం మనం. దీన్ని నేను మీకు ఒక్కసారి టాబ్యులర్ ఫారం లో చూపిస్తాను. ఇందులో మనం లక్షణ భేదాలు చదువుకున్నామండి. గౌణి లక్షణ, శుద్ధ లక్షణ అని చదువుకున్నాం మనం. గౌణి లక్షణము అంటే సాదృశ్య మూలం, శుద్ధ లక్షణము అంటే సాదృశ్యేతర మూలం. ఈ శుద్ధ లక్షణలో మళ్ళీ రెండు లక్షణాలు చదువుకున్నాం మనం, ఉపాదాన లక్షణ, లక్షణ లక్షణ అని. ఇది మనం మమ్మటుడి కావ్య ప్రకాశంలోనే మనం చదువుకున్నాం మనం. అది ఇక్కడ ఉపయోగించుకుంటాం కనుక గుర్తు చేసుకునేటందుకు ఇక్కడ ఒక్కసారి ఇది కూడా చూపించాను. ఇక ధ్వనిలోకి వచ్చాక మనం ఎక్కడ మొదలు పెట్టామంటే అభావవాదాలు. ఎప్పుడైతే ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంతాన్ని వెలువరించాడో దీని మీద పూర్వపక్షం అనేది ఒకటి లేవనెత్తబడింది. ఈ పూర్వపక్షంలో ముందు ఏం చెప్తారు? అభావవాదములు అంటే ధ్వని అనేది లేదు అని. ఈ ధ్వని అనేది లేదు అనే అభావవాదాన్ని 3 విధాలుగా చెప్పారు. ఒకటి అభావవాదం, రెండోది భాక్తవాదం, మూడవది అనిర్వచనీయతావాదం. చూశారు కదా, మనం చదువుకున్నవి ఇలా గుర్తు పెట్టుకునేందుకు ఈ ట్యాబ్ లో గుర్తు పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. అభావవాదంలో మళ్ళీ మనం 3 విధాలు, మూడు రకాలుగా దీన్ని అభావవాదాలను చెప్పారు. అంటే అభావవాదాన్ని అంటే ధ్వని లేదు, ధ్వని యొక్క అభావాన్ని పూర్వపక్షంగా లేవనెత్తిన వాళ్ళలో మళ్ళీ 3 రకాల గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ వాళ్ళు ఏం చెప్పారు? గుణాలంకారాలు కాక వేరే ధ్వని అనేది లేదు అని చెప్పి ఇక్కడ చెప్పారు. అంచేత నువ్వు గుణాలంకారాలు కాదంటున్నావు కనుక నీ ధ్వని అనేది లేనే లేదు. ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఇందులో ఒక చిన్న డౌట్ మనకు వస్తుంది అనమాట. వృత్తులు అలంకారాలు కూడా గుణాలంకారాల్లోనే చేరిపోతాయి. మనం చెప్పుకున్నాం కదా, రీతులు వృత్తులు అనేవి అవి కూడా గుణాలంకారాల్లోనే వస్తాయి కనుక గుణాలంకారాలు కాక వేరే ధ్వని అనేది లేదు అని ఉన్న సంప్రదాయం, అలంకారికుల్లో ఉన్నటువంటి సంప్రదాయం కరెక్టే. ఆ సంప్రదాయాన్ని కన్సిడర్ చేస్తే నీ ధ్వని అనేది గుణము కాదు అలంకారము కాదన్నావు కనుక అది అసలు ధ్వని అనేది లేనే లేదు, దాన్ని పట్టించుకోవడానికి అవసరం లేదు అని ఒక చెప్పిన అభావవాదం. రెండోది ఏమిటి, ఒకవేళ నువ్వు ధ్వని అనేది చెప్పినా సౌందర్యాన్ని కలిగించేవి గుణాలు అలంకారాలే. ఈ గుణాలు అలంకారాలకు సంబంధించినవే వృత్తులు రీతులు. ఇవన్నీ సౌందర్యాన్ని కలిగించేవి, ఇవి మాత్రమే అని చెప్పబడింది కనుక ఒకవేళ నువ్వు అన్న ధ్వని అంటే ఒక సజెస్టివ్ మీనింగ్ ఉన్నది అనుకున్నా గానీ అది ఈ కావ్యాలకి ఏ విధంగానూ సౌందర్యకారకం కాదు కనుక ధ్వని అనేది మనం పట్టించుకోనక్కర్లేదు అని రెండోది. మూడోది, ఒకవేళ ధ్వని ఉంది అని అనుకుంటే అలాగే అది కూడా నువ్వు అలంకారాన్ని కలిగించేదేనని చెప్తున్నావు, ధ్వని ఉంది అని చెప్తున్నావు. అయితే ఈ ధ్వని అనేది నువ్వు ఏ విధంగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావో అది మరొక రకమైన అలంకారం అని అనుకుంటే సరిపోతుంది. కావ్యానికి అలంకారం కలిగించేవి అలంకారాలు. ఎంతో మంది పండితులు ఎన్నో అలంకారాలని వాళ్ళు గమనించి అలంకారాలన్నింటినీ వాళ్ళు సిస్టమేటిక్ గా మనకి చెప్పారు. అలాగే నువ్వు మరొక కొత్త అలంకారం అని అనుకోవచ్చు తప్ప అది ప్రత్యేకంగా ధ్వని అని వేరుగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవన్నీ అభావవాదాలు 3 రకాలు.
భాక్తవాదము. భాక్తవాదము అని అంటే ఏమిటి? ధ్వనికి భక్తి లక్షణ. భక్తి లక్షణ అంటే మనం ఏమిటో చూసాం. అందుకనే ఇక్కడ ఇది నేను రాసింది. లక్షణ అంటే మనకు తెలిసిన తరువాత లక్షణలో 3 పత్రాలు ఉంటాయి, 3 అంశాలు ఉంటాయి. ఒకటేమిటి? దానికి ఉన్నటువంటి అర్థం సంభావ్యత లేకుండా పోవటం ఒకటి. తర్వాత అటువంటప్పుడు మనకు ఆ అర్థం పనికిరాదు కనుక వేరే అర్థం తీసుకోవాలి. ఆ అర్థానికి దీనికి ఉన్న ఒరిజినల్ అర్థంతో కొంచెం సంబంధించి ఉండాలి, పూర్తిగా వేరేది కాకుండా. అది రెండవ అంశం. మూడో అంశం, ఈ లక్షణ ప్రయోగం చేయడం ఎందుకు చేయాలి అసలు? మనం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తాము. ప్రయోజనం కాకపోతే మరొక విషయం ఏమిటి? లోకంలో అలా స్థిరపడి ఉంది, ఆ ప్రయోగం అలా ఉన్నది కనుక అందుకనైనా కానీ లక్షణ ప్రయోగం చేస్తాం మనము. అంటే అది వీటన్నిటి ఉదాహరణల సహితంగా మనం చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అవన్నీ చెప్పక్కర్లేదు, ఇది రివ్యూ కనుక. అంచేత ఈ 3 ఉన్నాయి కనుక ఇందులో ఎప్పుడైతే ప్రయోజనం అని చెప్పామో, ప్రయోజనం ఎలా కనిపిస్తుంది నీకు? అది వ్యంజక ప్రక్రియ ద్వారానే కనిపిస్తుంది, వ్యంగ్యం ద్వారానే కనిపిస్తుంది. వ్యంగ్యం ఎప్పుడైతే ఉందన్నామో, ఈయన ధ్వనిని ఏ విధంగా వ్యంగ్యం నుంచి వేరుగా చెప్పాడు? శబ్దార్థాలకి ప్రాధాన్యత కూడా ఉంటూ వ్యంగ్యం అనేటటువంటి ఒక అర్థం మనకి తోస్తే చమత్కారయుతంగా అది వ్యంగ్యం అవుతుంది. అదే శబ్దార్థాల ప్రాధాన్యత పోయి పక్కకి వెళ్ళిపోయి కేవలం అవి వెలువరించినటువంటి ఈ వ్యంగ్యార్థానికే సంపూర్ణంగా ప్రాధాన్యత అంతా వచ్చేటట్లయితే అదే ధ్వని అని చెప్పారు. అంచేత లక్షణలోనే ధ్వని కూడా ఉండిపోయింది. అంచేత ధ్వనికి భక్తి లక్షణం. నువ్వు చెప్పే ధ్వనిని భక్తికి ఒక లక్షణం అయిపోయింది అక్కడ. అంచేత దీన్ని లక్షణవాదము అని అన్నారు. ఈ లక్షణము అనేది ఎప్పుడైతే చెప్పామో ఉపలక్షణము అనేది కూడా ఉంటుంది. లక్షణము అంటే ఎప్పటికీ ఉండేది, ఉపలక్షణము అంటే లేకపోయినప్పటికీ లక్షణంగా మనకి పనికొచ్చేది. అంచేత లక్షణవాదం ఉపలక్షణవాదం ఒకటి. తర్వాత నువ్వు ధ్వని అని వేరే పేరు పెట్టావు కానీ లక్షణే ధ్వని, భక్తే లక్షణ, రెండు ఒకటే. ఇది సారూప్యత. అంచేత భాక్తవాదంలో కూడా సారూప్యతావాదము, లక్షణవాదము, ఉపలక్షణవాదము అని 3 రకాలుగా అభావవాదాలు చెప్పారు. తర్వాత అనిర్వచనీయత వాదము, వీళ్ళు కొంచెం కన్విన్స్ అయ్యారు. కరెక్ట్, నువ్వు చెప్పింది బాగుంది, ధ్వని అనేది ఉంది, మాకు అభావాలు కలుగుతున్నాయి, కానీ భావము అనేటటువంటి వ్యక్తిగతమైనటువంటిది, ఎవడి సహృదయతకి సంబంధించి వానికి వ్యక్తపరచబడేటటువంటి అర్థం అది. అది భావరూపకంగా ఉంటుందే కానీ దాన్ని ఎలా నిర్వచించగలుగుతావు? దాన్ని ఒక సిద్ధాంతం చేసి, దాన్ని ఒక సూత్రీకరణ చేసి దాన్ని నిర్వచించడం అనేది అది సాధ్యపడే పని కాదు కనుక ధ్వని ఉన్నా కానీ అది నిర్వచించలేనిది అని వీళ్ళు చెప్పారు. ఈ 3 రకాల అభావవాదాలు చెప్పారు. ఇవి మనం చదువుకున్నాం. తర్వాత ఈ అభావవాదులు కావ్య సౌందర్యం దేని వల్ల వస్తుంది? ఇక్కడ మనం ఈ మొట్టమొదటి అభావవాదాల్లో మనం ఏం చెప్తున్నామో, గుణాలంకారాలు, వృత్తులు, రీతులు, వీటి వల్ల మాత్రమే వస్తుంది అనేది అలంకార శాస్త్రంలో మొదటి నుంచే ఉన్నటువంటి సంప్రదాయం. ఇటువంటివే కావ్యాలు ఇలాగే ఉంటాయి, కావ్యానికి అలంకారం వీటి వల్లే జరుగుతుంది అని. ఆ జరిగేదాన్ని ఏమంటాము? అలంకారం అంటే చారుత్వం, సౌందర్య కారకం. సౌందర్యం 2 రకాలుగా వస్తుంది. ఒకటి స్వరూపమాత్ర నిష్ఠ, అంటే స్వరూపమాత్రంగా స్వరూపం వలన కలిగేటటువంటి చారుత్వం, సౌందర్యం. అలాగే సంఘటనాశ్రితమైనటువంటి సౌందర్యం. ఈ స్వరూపమాత్రంగా వచ్చే సౌందర్యం అంటే ఏమిటి? మనం వాడే శబ్దాలు ఉన్నాయి, వాటికి అర్థాలు ఉన్నాయి. కావ్యం అంటే శబ్దాలే, అంతకంటే ఇంకేమి లేదు. ఈ శబ్దాలు చక్కటి శబ్దాలు కూర్చడం, అంచేత శబ్దాలకి అలంకారం చేసి చక్కటి శబ్దాలు అలంకారయుతమైన శబ్దాలు ఎలా ఉంటాయి అనేది మనం శబ్దాలంకారాల్లో చదువుకున్నాం మనం. అంచేత శబ్దాలంకారాలని వాడడమే శబ్దానికి అలంకారం చేయటము. అలాగే అర్థాలకి కూడా అలంకారం చేకూరుతుంది. ఇది అర్థాలంకారాలు అని అంటాం. అంటే మనం వాడే శబ్దాలకు వచ్చే అర్థాలు కూడా అలంకారం అవుతాయి. శబ్దాలకు ఉండేది కూడా సౌందర్యం వస్తుంది. శబ్దానికి సౌందర్యం వస్తే దాన్ని శబ్దాలంకారం అంటాము. అర్థానికి సౌందర్యం చేకూరితే దాన్ని అర్థాలంకారం అంటాము. ఇవి స్వరూపమాత్రంగా వచ్చేటటువంటి అలంకారం కావ్యానికి. సంఘటనాశ్రితము అని అంటే ఏమిటంటే గుణం, అంటే అక్కడ జరుగుతున్న వస్తువుని బట్టి శబ్దాలని వాడటం. వస్తువుని బట్టి అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏ రసంలో అక్కడ వస్తువు నడుస్తుందో ఆ రసానికి సంబంధించిన శబ్దాలు, ఆ రసానికి సంబంధించిన భావాన్ని స్ఫోరకంగా పనిచేసేటటువంటి శబ్దాలని వాడటం గుణాలు అని అంటాము. అలాగే అర్థాలకి ఇదే విధంగా సౌందర్యాన్ని చేకూర్చేలాగా సందర్భోచితంగా సంఘటనాశ్రిత, సంఘటనానికి సంబంధించినటువంటి అర్థాలు వచ్చేలాగా వాడటాన్ని అర్థగుణాలు అంటాం. శబ్దగుణాల వల్ల శబ్దాలకు చారుత్వం, అర్థగుణాల వల్ల అర్థానికి చారుత్వం. సంఘటనని బట్టి ఇక్కడ
కేవలం స్వరూపమాత్రంగా ఇక్కడ. ఇది అభావవాదులు కావ్య సౌందర్యం అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు. నువ్వు చెప్పే ధ్వని ఇందులో ఏదీ లేదు కనుక, ఎందుకంటే నువ్వు శబ్దాలంకారం అంటలేదు, అర్థాలంకారం అంటలేదు, గుణాలు అంటలేదు, అటువంటిప్పుడు అది చారుత్వాన్ని కూర్చేదే కాదు. ఎందుకంటే కావ్యానికి చారుత్వం కూర్చేది ఇదే కదా అని అభావవాదులు చెప్పారు కనుక అది దానివల్ల చారుత్వం ఏమీ రాదు అని చెప్పారని మనం ఇది చదువుకున్నాం. ఈ ధ్వని అన్నది మనం తెలుసుకున్న తర్వాత ధ్వనిలో ఏమన్నా భేదాలు ఉన్నాయా, వెరైటీ ఉందా? ఉంది. ఒకటి అవివక్షిత వాచ్య ధ్వని, రెండోది వివక్షిత అన్యపర వాచ్య ధ్వని. అవివక్షిత వాచ్య ధ్వనినే లక్షణ మూలక ధ్వని అన్నాము. సింపుల్ గా చూడండి, అవివక్షిత వాచ్య ధ్వని ఇక్కడ అంటే అక్కడ ఉన్న శబ్దార్థాలని మనం వివక్షితం చెయ్యకుండగా వచ్చేటటువంటి ధ్వని. వివక్షితం చెయ్యకపోతే అక్కడ శబ్దార్థాలకు అర్థం లేదా అండి? అవి అవసరం లేదా? వాటి ప్రభావం ఏమీ ఉండదా అన్న ప్రశ్న ఎంజే శాస్త్రి గారు వేశారు. అంటే మనం ఎప్పుడైతే అక్కడ ఉన్న శబ్దాలకి అర్థాలకి వాటిని మనం వివక్ష చేయటం లేదు అని అంటే అవి అసంబద్ధమయ్యాయి కనుక వాటి ద్వారా వచ్చే లక్షణాన్ని మనం తీసుకుంటున్నాము. అందుకనే దీన్ని ఇక్కడ ధ్వని లక్షణ మూలకంగా వస్తుంది కనుక దీన్ని లక్షణ మూలక ధ్వని అన్నాము. ఇది రెండు రకాలుగా ఉంది. అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని, అత్యంత తిరస్కృత వాచ్య ధ్వని. అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని అని అంటే ఇక్కడ ఈ లక్షణ మూలకంగా వచ్చేటటువంటి ఈ అర్థము వేరే అర్థంలోకి మారిపోతుంది, వేరే అర్థాన్ని ప్రకాశింపజేయడానికి మాత్రమే వెళ్ళిపోతుంది కనుక అది అర్ధాంతర సంక్రమితము అని అన్నారు. అత్యంత తిరస్కృతము అని అంటే ఇది కేవలం ఇండికేటివ్ గానే పనికొస్తుంది. మొత్తంగా ఇక్కడ వచ్చినటువంటి మనం ఆ అర్థాన్ని వాచ్యార్థాన్ని మొత్తంగా తిరస్కరించి కేవలం ధ్వనింపబడేది అంటే గుడ్డిదైన అర్థము అన్నారు కదా, అవి కూడా చూద్దాం మనం, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇది అవివక్షిత వాచ్య ధ్వని. తర్వాత వివక్షిత అన్యపర వాచ్య ధ్వని. వివక్షిత అన్యపర వాచ్య ధ్వని అంటే ఇక్కడ వాచ్యార్థాన్ని వివక్షితం చేస్తాం కానీ అది వేరే దానికి పరమైపోతుంది. అంటే వేరే వాచ్యాన్ని తెలపటానికి వ్యంగ్యార్థాన్ని తెలపటానికి పరమైపోయి అది ధ్వని అయిపోతుంది. ఈ వివక్షితాన్యపర వాచ్య ధ్వని రెండు రకాలు, అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని, సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని. అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అని అంటే మనం చెప్పుకున్నాం ఏమిటి, ఈ వాచ్యార్థ వ్యంగ్యార్థాల్లో ఏది ముందు ఏది వెనుక అనే క్రమం తెలియకుండా మనకి అక్కడ ఫీల్ తో వచ్చేది భావంగా. అందుకనే ఇక్కడ మనం రసం భావం రసాభాష భావాభాష అని మనం చదువుకున్నాం. ఇటువంటి సందర్భాల్లోనే మనకి ఆ భావము అనేది కలుగుతుంది. దీన్ని అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అని అన్నాము. సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అని అంటే ఇక్కడ ముందు వాచ్యార్థం తెలుస్తుంది, తర్వాత వ్యంగ్యార్థం మనకి పట్టుమరిస్తున్నది అనేది మనకి ఖచ్చితంగా గమనింపులోకి వస్తుంది కనుక ఇది సంలక్ష్య క్రమ, ఒక క్రమం తెలిసినటువంటి వ్యంగ్యము ధ్వని అని చెప్పుకున్నాము. ఇందులో మళ్ళీ అసంలక్ష్య ఇది ఇక్కడ పొరపాటు వెళ్ళిందండి, ఇది కూడా ఇక్కడికే రావాలి, ఈ పక్కకి రావాలి. సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని మళ్ళీ మనం రెండు రకాలుగా చెప్పాము. ఒకటి శబ్దశక్తి మూలకం, రెండోది అర్థశక్తి మూలకం. శబ్దశక్తి మూలకం, శబ్దశక్తి అని అంటే శ్లిష్ట శబ్దాల వాడకం, అంటే ఒక శబ్దానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉండేటటువంటి శబ్దాల వాడకం. ఆ శక్తి శబ్దానికి ఉన్న ఆ శక్తి మూలకంగా ఒక అర్థం అభిధ ద్వారా మనకి సూటిగా వచ్చే అర్థమైతే రెండవ అర్థం వ్యంజక ప్రక్రియ ద్వారా మనకి సూచింపబడే సజెస్టివ్ మీనింగ్ అవుతుంది, సూచించబడే అర్థం. అది దానికి ప్రాధాన్యత వస్తే అది ధ్వని అవుతుంది, అంచేత అది శబ్దశక్తి మూలక ధ్వని అవుతుంది. రెండోది అర్ధశక్తి మూలక ధ్వని. అర్ధశక్తి మూలక ధ్వని అని అంటే ఇక్కడ మనం వాడే శబ్దానికి వచ్చిన అర్థం శబ్దం యొక్క వ్యాపారాన్ని పట్టించుకోకుండానే తన స్వశక్తితోటి ఆ అర్థం మరొక అర్థాన్ని వ్యంజింపచేయటం అర్ధశక్తి మూలకము అని అన్నాము. ఇది అర్ధశక్తి మూలక సంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అన్నాము. ఇందులో మళ్ళీ రెండు రకాలు చెప్పుకున్నాము. స్వతః సంభవి, ప్రౌఢోక్తి నిష్పన్న శరీరం. అంటే ఇక్కడ మనకి దాని అర్ధశక్తి ద్వారా వ్యంగ్యమయ్యేటటువంటిది సహజంగా జరిగేదైతే స్వతః సంభవి అని అన్నాము. లేదు కవి యొక్క కల్పన ద్వారా, కవి యొక్క సమ్యక్ కల్పన ద్వారా, సమర్థత ద్వారా అది మనకి ఆ వ్యంగ్యార్థం ప్రస్ఫుటం అవుతున్నట్లయితే దాన్ని ప్రౌఢోక్తి నిష్పన్న శరీరము అన్నాము. ఇప్పుడు వీటికి సంబంధించిన ఇప్పుడు మనం చదువుకున్న ఇక్కడ ఈ మెయిన్ హెడ్స్ అన్నిటికీ సంబంధించిన సబ్జెక్ట్ కి కొన్ని కీ పాయింట్స్ కొన్ని మనం చూద్దాం. ఇక్కడ అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వనిలో రసధ్వని నిరూపణ అని చెప్పారు మీరు. అవును, అంటే దానిలో కూడా అవును. రసవదలంకారము, సంకీర్ణ రసవదలంకారం అని రెండు రకాలు, అది కూడా రెండు రకాల కింద రాయొచ్చు వాటిలో. ఎందుకు చెప్పానంటే నేను అక్కడ మీకు ఎందుకు చెప్పానంటే
అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని అన్నాం. అంటే అక్కడ ధ్వని అని అన్నాం. సాధారణంగా అసంలక్ష్య క్రమము అంటే క్రమం తెలియకుండా వచ్చేది భావం కదండి. అంటే ఇప్పుడు ఒక ఆయన జెండాపై కపిరాజు అని ఒక పద్యం చదివేస్తున్నాడు అనుకోండి, మీరు అక్కడ దాని వాచ్యార్థం మీకు తెలియక్కర్లేదు. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఆ రసం మీకు, ఆ వీరం మీకు వచ్చేసేస్తుంది, భావం వచ్చేస్తుంది. అంటే అది వ్యంగ్యం. అక్కడ మీకు ఆ వీరత్వం అనేది, అంటే వీరరసం అనేది మీలో ఆ భావోత్పన్నం కావడం అనేటటువంటి వ్యంగ్యం ద్వారా జరుగుతుంది. అర్థాన్ని తెలుసుకుని జరగటం లేదు. ఎందుకంటే వ్యంగ్యం అక్కడ డైరెక్ట్ గా చెప్పలే. అక్కడ ఉన్నది దానికి పనికొచ్చే శబ్దాలని ప్రయోగం మాత్రమే చేశాడు. కానీ మీరు వాటితో సంబంధం లేకుండా ఆ భావంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే దీన్ని మనకి వాచ్యార్థంతో పెద్దగా ప్రమేయం లేకుండా సూటిగా మనకి వ్యంగ్యమే మనకి ప్రతీయమానం అయిపోతుంది కనుక అసంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని అని అన్నాం. అయితే ఇక్కడ మనం రసవదలంకారం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రసము, భావము, రసాభాష, భావాభాష ఇటువంటి సందర్భాల్లోనే అసంలక్ష్య క్రమ వ్యంగ్యధ్వని జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడే నేను మళ్ళీ చెప్పాను మీకు. అయితే రసధ్వని కాకుండా రసవద అలంకారం అని కూడా ఉంది. అంటే రసము అలంకారంగా భాషించేది కూడా ఒకటి ఉంది. రసవద అలంకారం, ఈ రసవద అలంకారం అనే దానికి రసధ్వనికి తేడా ఏమిటి? ఎందుకంటే అటు ధ్వని కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేదే, అలంకారము కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేదే. మరి రసవద అలంకారం ఏమిటి, రసధ్వని ఏమిటి, ఈ రెండింటికి తేడా ఏమిటి అనేది మనకు తెలియాలి కదా. అది తెలియడం కోసం మనం రసవద అలంకారం అంటే ఏమిటో తెలుసుకున్నాము. అందులో మళ్ళీ రసవద అలంకారం రెండు విధాలుగా ఉంటుంది. శుద్ధ రసవద అలంకారం, సంకీర్ణ రసవద అలంకారం అని మనం చెప్పుకున్నాం. అంతే, అందుకని చెప్పుకున్నాం తేడా మనకి రసధ్వనికి రసవద అలంకారానికి తేడా తెలియాలి కనుక దాన్ని ఒక ముఖ్యమైన దానిగా మనం షార్ట్ నోట్స్ లో రావచ్చు కదా అని మనం చదువుకున్నాం అనమాట. ధన్యవాదాలు. ధ్వని లక్షణం వేరు, లక్షణ వేరు కదండి. ధ్వని లక్షణం అంటే ధ్వని నిర్వచనం కదా. శబ్దాలు 3 రకాలు, అర్థాలు 3 రకాలు అని చెప్పుకున్నాం. శబ్దం సూటిగా వచ్చే అర్థాన్ని అభిధార్థము అని అంటే డిక్షనరీ సో టు సే. అభిధార్థము అనేది ఒకటి. ఈ సూటిగా వచ్చే మీనింగ్ అది అసలు పొసగనప్పుడు అర్థానికి ఏ విధమైన సంబద్ధత లేకుండా పోతుంది. అప్పుడు మనం లక్షణ అనే అర్థాన్ని తీసుకుంటాం. అంటే అది మరొక అర్థం అన్నమాట. అట్లా తీసుకుంటాం అన్నమాట మనం. అంటే ఇప్పుడు మనం ఒక శబ్దం 3 రకాలు అంటే ఏమిటంటే, ఒక శబ్దాన్ని వాడామనుకోండి, దాని డిక్షనరీ మీనింగ్, డైరెక్ట్ మీనింగ్, అది శబ్దము, అర్థము, దాన్ని డైరెక్ట్ మీనింగ్, అది దాన్ని అభిధార్థము అని అంటాము. రెండో శబ్దం ఏమిటంటే, వాడినది అసంబద్ధం అయిపోయినప్పుడు వాడు ఆ అసంబద్ధమైన అర్థం కోసం శబ్దాన్ని వాడలేదు, వేరే ఒక అర్థాన్ని లక్షించి ఆ శబ్దాన్ని వాడాడు. అంచేత వేరే మనం ఏ అర్థాన్ని అయితే లక్షించామో దాన్ని లక్షణ అని అన్నామో, అది లక్షించి వాడిన శబ్దం కనుక దీన్ని లక్షకము అన్నాము. అంచేత ఇక్కడ ఏమన్నాము, శబ్దంలో వాచకము అంటే శబ్దము, జనరల్ శబ్దము. రెండోది లక్షకము అంటే ఇది వాచకమే, ఇది శబ్దమే, కానీ ఈ శబ్దం దాని అభిధార్థాన్ని ఉద్దేశించి వాడలేదు, మనం వేరొక అర్థాన్ని ఉద్దేశించి వాడాము. ఆ ఉద్దేశించిన అర్థం లక్ష్యం, మనం అది లక్ష్యము అంటాం. అందుకని దాన్ని లక్షణ అని అన్నాం. అది లక్షణ అంటే లక్షింపబడిన అర్థం లక్షణ. దానికి గాను ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఏమన్నాము, దీన్ని లక్షకము అని అన్నాం. మొదటి దాన్ని వాచకము అన్నాము, రెండో దాన్ని లక్షకము అని అన్నాము. ఈ లక్షకము అనేది ఇక్కడ అర్థం అపప్రథ అయిపోతే వేరే అర్థం చెప్పి లక్షించిన అర్థాన్ని మనం తీసుకునేటట్లయితే ఇంకొకటి జరుగుతోంది. మూడో రకం ఏమిటంటే వ్యంజకము అని అంటే, ఇది శబ్దమే, అన్ని శబ్దాలే, 3 రకాల శబ్దాలు. మొదటిది వాచకం, రెండోది లక్షకం, మూడోది వ్యంజకము అని అంటే ఇదేమిటంటే దానిలాగా అర్థం అసంబద్ధం అయిపోవట్లేదు. అదే శబ్దం ఇక్కడ కూడా వాడాము, ఆ శబ్దానికి ఒక అర్థం ఉంది, కానీ ఆ అర్థం సూటిగా వచ్చే అర్థం కాకుండా అది మరొక అర్థాన్ని మనకి సజెస్ట్ చేస్తుంది, వ్యంజింప చేస్తుంది. అంటే అది మనకి సార్కాస్టిక్ గా చూపిస్తుంది మరొక అర్థాన్ని. దానికి ప్రాధాన్యత, దానికి అది మనకు కావాల్సింది, మన ఇంట్రెస్ట్ అది. ఇది వాడగలిగిన వాడు గొప్పవాడు, అది. అందుకని దాన్ని వ్యంజకము, వ్యంగ్యము, వ్యంగ్యార్థము అన్న శబ్దాలు మూడు రకాలు. అంటే వాచకము, లక్షకము, వ్యంజకము, అర్థాలు 3 రకాలు. అభిధ, లక్షణ, వ్యంజన, ఇవి 3 అర్థాలు. 3 శబ్దాలు మనం భాషలో వాడే శబ్దాలు 3 రకాలు. వాటికి సంబంధించి కరస్పాండింగ్ గా 3 అర్థాలు. ఇప్పుడు ఇందులో లక్షణ అంటే ఏమిటో నేను చెప్పాను. అసంబద్ధమైన శబ్దాన్ని వాడి మనం ఆ అర్థాన్ని తీసుకోమని వాడంగా, అందుకని దాన్ని లక్షకము అని అన్నాము. అక్కడ మనం వేరే అర్థాన్ని మనం లక్షించి ఈ శబ్ద ప్రయోగం చేశాము.
మళ్ళీ ఈ డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన శాస్త్రి గారు ప్రశ్న వేశారు కదా లక్షణం ఎక్కడుంది అని. ఇది మమ్మటుడు కావ్య ప్రకాశ్లో వచ్చింది, అదొకసారి గుర్తు చేస్తాను, ఆయన అడిగారు కనుక. ఇందులో ఈ లక్షణం ఎందుకు వాడాలండి అసలు? ఈ దీనికి ఉదాహరణ కూడా ఇప్పుడే ఈయన చెప్పారు, రామ్ గారు చెప్పారు కదా, గంగాయాం ఘోష అని ఉంది. గంగా నదిలో ఒక గ్రామం ఉన్నది, ఒక పల్లె ఉన్నది అన్నాం. గంగా నదిలో పల్లె ఉండడం ఏమిటి? రిడిక్యులస్. అంచేత అక్కడ అర్థం పొసగలేదు. అంచేత మనం గంగాయాం ఘోష అనేది అది ఒక లక్షకం. మనం అది గంగా నదిలో పల్లె ఉందని చెప్పడం మనకు ఉద్దేశం కాదు. అలా చెప్తే వాడు పిచ్చోడు అంటారు. మరి ఇక్కడ ఏమన్నట్లది? గంగా నది తీరంలో సంబంధం ఏమిటి? గంగా నది వెంబడే తీరం ఉంది, ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో 100 కిలోమీటర్ల దూరంలో లేదు. అంటే గంగా నదితో సంబంధం ఉన్న తీరం మీద ఉన్న గ్రామం అని అర్థం చేసుకున్నాం. ఈ బాధ ఎందుకు? గంగాయాం ఘోష అనడం ఎందుకు? సంబంధం ఉన్న అర్థాన్ని తీసుకున్నానడం ఎందుకు? అనవసరం కదా. గంగా తీరే ఘోష అంటే అయిపోయింది కదా. గంగాయాం ఘోష అనడం ఎందుకు? ఈ ఘోష పట్టడం ఎందుకు? గంగా తీరే ఘోష అంటే సరిపోతుంది కదా. కానీ అలా అనకుండా మనం ఈ ప్రయోగం ఎందుకు లక్షించాము అంటే మన ఉద్దేశం గంగా నదికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు అక్కడ ఆ తీరం పైన ఉన్న గ్రామానికి కూడా వర్తింప చేయడం మన ఉద్దేశం. గంగా నది ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది, శీతలంగా ఉంటుంది. గంగా నదిలో మునిగితే సకల పాపాలు హరించిపోతే మనకు తెలిసిందే, పవిత్రమైనటువంటిది. అంచేత గంగా నది ఎంత పవిత్రమైనదో ఆ పల్లె కూడా అంత పవిత్రమైనది అనేది చెప్పటం మన ఉద్దేశం కనుక గంగాయాం ఘోష అని చెప్పామంటే గంగకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణానికి ఆ పల్లెకి కూడా మనం ఆపాదిస్తున్నాము. ఈ ఆపాదన ఎలా జరుగుతుందంటే అక్కడ ఎవడైనా రాశాడా దీని శీతలత్వం దానికి ఉంది, దీని పవిత్రత దానికి ఉంది అని ఎవరు రాయలేదు. కానీ మనకు అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది? ఇది వ్యంజకం అంటే. వ్యంగ్య ప్రక్రియ ద్వారానే లక్షణలో కూడా మనకి ఆ అర్థం వస్తున్నది. ఇదేమిటి? ఇది ప్రయోజనం. ప్రయోజనం ఏమిటి? మనకి దీనికి ఉన్నటువంటి విశిష్ట లక్షణాలను దానికి ఆపాదింప చేయడం అనేది ప్రయోజనం. ఈ ప్రయోజనాన్ని కూడా మనం ఆశించాం కనుకనే ఇది మనకి లక్షణ అనేటటువంటిది మనం ఉపయోగించాం, ఈ ప్రయోగం చేశాం. లేకపోతే చేయక్కర్లేదు. ఆ ప్రయోజనం లేకపోతే గంగా తీరే ఘోష అంటే అయిపోయింది. గంగాయాం ఘోష అనక్కర్లేదు. గంగాయాం ఘోషలో మనం ప్రయోజనాన్ని ఆశించాం. ఈ ప్రయోజనం వ్యక్తపరపబడేది వ్యంజన ప్రక్రియ ద్వారా. వ్యంజన ప్రక్రియ ద్వారా వచ్చేది వ్యంగ్యార్థము. వ్యంగ్యార్థం ఎప్పుడైతే వచ్చిందో మనకి మూడోది అదే కదా, వ్యంగ్యార్థమే కదా. అయితే ఈ వ్యంగ్యార్థమే ధ్వని అవుతుంది. ఎప్పుడు ధ్వని అవుతుంది? ఈ శబ్దార్థాల ప్రాధాన్యం పూర్తిగా పోయి ఆ వ్యంగ్యార్థానికే ప్రాధాన్యం ఉంటే అది మీకు ధ్వని అవుతుంది అనమాట. అక్కడ శబ్దార్థాలకి కూడా ప్రాధాన్యత ఉంటూ వ్యంగ్యార్థం కూడా ఉంటే అప్పుడు అది వ్యంగ్యార్థమే అవుతుంది, కానీ ధ్వని కాదు. ముఖ్యంగా వ్యంగ్యానికి ధ్వనికి తేడా ఇది అని అనమాట. ధ్వని ప్రతీయమానం పునరంజదేవ వస్తువస్తి వాణీషు మహాకవీనాం యత్తత్ ప్రసిద్ధావయవాతిరిక్తం విభాతి లావణ్యం ఇవ అంగనాసు అనేది మనం ధ్వని అని చదువుకున్నాం. అంటే ఒక అందమైన యువతిలో ప్రత్యేకించి ఈ అంగం బాగుంది, ఈ అంగం బాగుంది అని కాకుండా మొత్తంగా ఈ అమ్మాయి ఎంత లావణ్యంతో ఉన్నది, ఎంత కళగా ఉన్నది అని ఏ విధంగా అయితే అనుకుంటామో అలాగే మహాకవులు వాడేటటువంటి శబ్దాల వల్ల కావ్యంలో కూడా ఈ శబ్దార్థాలకి కాదు ప్రాముఖ్యత, దాని వల్ల వచ్చేటటువంటి ఒక వేరే వ్యంగ్యం అయ్యేటటువంటి ఒక అర్థం ఉంది. దాన్ని ఏమంటాం? ప్రతీయమానార్థము. ప్రతీయమానం అవుతుంది అంటే మనకు తోస్తోంది, వాటి నుంచి సూటిగా వచ్చే అర్థం కాదు అది. దానిని ధ్వని అన్నాము అని చెప్పారు. ఈ ధ్వని 3 రకాలుగా చెప్పుకున్నాము. వస్తురూప ధ్వని అంటే వ్యంగ్యం అంటాము. వస్తురూప వ్యంగ్యం, రసరూప వ్యంగ్యం, అలంకార రూప వ్యంగ్యం అని చెప్పాము. వస్తురూప వ్యంగ్యం మనం ఐదు శ్లోకాల ఉదాహరణలతోటి మనం చదివాము. ఏమేమిటనమాట? ఒకటి విధి అనేది ఒకటి ఉంటే, ప్రతిషేధము అనేది ఒకటి ఉంటే, అంటే వ్యంగ్యము అంటే అదే కదా, ఇది చెయ్యి అని నేను చెప్తున్నట్టే ఉంటుంది, చేస్తే నీ పని అయిపోతుంది అన్నది అందులో ఉన్నటువంటి వ్యంగ్యార్థం అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే ఒకటి విధి రూపకం, ఇంకోటి ప్రతిషేధ రూపం అనుకుంటే ఈ 5 ఆప్షన్స్ వస్తాయి. విధిగా ఉంటూ ప్రతిషేధం తోచడం, ప్రతిషేధంలా కనపడుతూ విధిగా తోచటం, విధిగా కనపడుతూ విధో ప్రతిషేధమో తెలియకుండా పోవటం, ప్రతిషేధంగా కనపడుతూ ప్రతిషేధమో విధో తెలియకుండా పోవటం. అది విధిగా ప్రతిషేధంగా కాకుండా చెప్పే వాళ్ళతో కాకుండా ఇద్దరి మధ్యన మనకి సంభాషణ జరుగుతున్నప్పుడు ఈ ఇద్దరు కాక అన్యుల కోసం ఉద్దేశించినటువంటి విధంగా వస్తూ ఉంటే ఇది వస్తురూప వ్యంగ్యము. ఆ వ్యంగ్యాన్ని వస్తురూప వ్యంగ్యాలు అని 5 రకాలు చదివాము. తర్వాత రసరూప వ్యంగ్యము అని చెప్పాము. అన్నింటికంటే కూడా రసమే ప్రాముఖ్యత కలిగినది రసధ్వని. రసరూప వ్యంగ్యం, దాని నుంచి రసధ్వని, ఇదే అన్నింటికంటే ముఖ్యమైనది అని చెప్పాము.
ఎందుకు రసరూప వ్యంగ్యం ముఖ్యమైనది అని అంటే, మీరు వస్తువులో వ్యంగ్యం వచ్చినా గానీ, లేదు అలంకారం ద్వారా వ్యంగ్యం వచ్చినా గానీ, మీకు ఈ రెండూ కూడా ఎందులో అంతర్భవించిపోతాయండి? రసమే. ఏదైనా ఆఖరికి మనకు వచ్చేది రసోత్పాదనే, భావోత్పాదనమే కదా వచ్చేది. ఈ వచ్చేది మీరు అది వస్తు రూపకంలో నుంచి వచ్చినా, అలంకార రూపకంలో నుంచి వచ్చినా, అల్టిమేట్ గా వచ్చేది రసరూపమే కనుక అన్నిటికంటే రసరూప ధ్వని, రసరూప వ్యంగ్యం, రసధ్వని వీటికే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. దీనికి ఉదాహరణగా మనం ఏం చెప్పాము? అందుకనే రసమే కావ్యాత్మ అని చెప్పాం మనం. కావ్యస్యాత్మ స ఏవార్థ తథా చ ఆదికవేః పురా క్రౌంచ ద్వంద్వాత్ వియోగోత్థ శ్లోకం శ్లోకత్వం ఆగత అనేది మనం చూసుకున్నాం. ఇది మనకి బాగా తెలిసినదే కనుక ఇంక నేను మళ్ళీ దీన్ని విడమర్చి చెప్పటం లేదు. అప్పుడు ఆయన నోటమ్మట అంటే కావ్యం చెప్తాను. కావ్యం యొక్క ఆత్మ ఏవి అని అంటే, పూర్వంలో మనకి ఆదికవి అంటే వాల్మీకి ఆదికవి. ఈయన క్రౌంచ పక్షుల మిథునంలో ఒక దానిని చంపేసినప్పుడు ఒక బోయవాడు ఆయనకు ఒక శోకం వచ్చేసింది. అంటే దుఃఖం అన్నమాట. ఒక దుఃఖం వచ్చేసింది ఆయనకి, విషాదం. ఇది అంటే కరుణరసం, కరుణ పొంగిపోయింది దానిలో. పొంగిపోయి ఒక శ్లోకం వచ్చేసింది. అది అక్కడ ఏదైతే రసం పొంగిందో దాన్నే కావ్యానికి ఆత్మ అంటాం. కరుణరసం ఇక్కడ ఆత్మ. ఆ పొంగిపోయి వచ్చిన శ్లోకం ఏమిటి? మానిషాద ప్రతిష్టాంతమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఈ శ్లోకం ఆయన చెప్పారు. ఈ శ్లోకమే మనకి రామాయణ మహాకావ్యానికి ఆద్యమైంది అనేది మనం చదువుకున్నాము. ఇవి ఉదహరిస్తూ రసరూప వ్యంగ్యం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడేమి ఈయనకి ఈ మహానుభావుడికి యాదికవి గారికి ఆ బోయేవాడి మీద కోపం లేదు, ఏమీ లేదు. ఆయన రసమే శ్లోకమైంది, ఆ శ్లోకమే శాపమైంది. అంతే. ఆయన కోపంతో చేసింది కాదు అది. అది కరుణ రసం వల్ల వచ్చినది కనుక ఇక్కడ వ్యంగ్యమయ్యేది రసం, కరుణ రసం. అది ఇంపార్టెంట్. అంతేగాని మరొక కోపమో శాపమో ఇవి కాదు ఇక్కడ అర్థాలు. కరుణ రసం, ఆయనలో కలిగినటువంటి కరుణ అనేటటువంటి భావనే ఇక్కడ రసరూపమైనటువంటి వ్యంగ్యము అని అర్థం. తర్వాత ధ్వని కావ్యం అంటే ఏమిటి చెప్పాం. ఇప్పుడు నేను మీకు చెప్పాను వ్యంగ్యానికి ధ్వనికి తేడా ఏమిటి అని. అదే దాన్నే ఇక్కడ ఇప్పుడు డాక్టర్ శకుంతల గారు అడిగింది ఇక్కడ అదనమాట. అంటే ఇక్కడ లక్షణం చెప్తున్నాం మనం. ధ్వని కావ్యానికి లక్షణం ఏమిటంటే, యత్రార్థ శబ్దో వా తమర్థం ఉపసర్జనీకృత స్వార్థో వ్యంగ్యః కావ్య విశేష స ధ్వని ఇది సూరిభిః కథితః అని చెప్పారు. అంటే ఏమిటి? శబ్దార్థాలు తమ సొంత అర్థాన్ని పూర్తిగా త్యాగం చేసి వ్యంగ్యింపజేసేటటువంటి వ్యంగ్యార్థం ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యత వస్తే దాన్నే ధ్వని అని అంటాము. ఇప్పుడు ధ్వని కావ్యం అంటే ఏమిటి? ఇప్పుడు ఒక ధ్వని కావ్యం అంటే ఏమిటంటే, అసలు కావ్యంలో ఏముంటాయి? అందులో ధ్వని అంటే ఏమిటి? ఇప్పుడు ధ్వని అంటే ఏమిటో చెప్పాం. ధ్వని కావ్యం అంటే ఏమిటి? అసలు కావ్యంలో ఏముంటాయి? కావ్యంలో ఉన్న వాటిలో దేన్ని ధ్వని అన్నావు? ఏదన్నా నువ్వు ధ్వని అనేది కావ్యంలోనే కదా ఉండాలి. కావ్యంలో ఏముంటాయి? శబ్దార్థాలే. కొన్ని అక్షరాల సముదాయం ఒక శబ్దం, కొన్ని శబ్దాల సముదాయం ఒక వాక్యం, దానికి ఒక వాచ్యార్థం, దాని నుంచి ఒక వ్యంగ్యార్థం. ఆ వ్యంగ్యార్థ ప్రాధాన్యం కలిగితే అది ధ్వని. ఇంతే కదా మనకి తెలిసేది. అంచేత మనకి ఒక కావ్యంలో ఏముంటాయి? శబ్దార్థాలు ఉంటాయి, దాని నుంచి వచ్చేటటువంటి వ్యంగ్యార్థం ఉంటుంది. శబ్దార్థాల నుంచి వ్యంగ్యార్థం ప్రతీయమానం కావడానికి ఒక ప్రక్రియ మధ్యలో ఉండాలి కదా, దాన్ని వ్యంజక ప్రక్రియ అన్నాము. అంచేత ఒక కావ్యంలో మూడు అంశాలు ఉన్నాయి. శబ్దార్థాలు, ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియ ద్వారా వ్యంగ్యమయ్యేటటువంటి ఒక వ్యంగ్యార్థము, దాని ప్రాధాన్యతతో అదే ధ్వని అవుతుంది. ఇది మనకి తెలిసింది. ఈ మూడింటిలో ధ్వని ఏది? శబ్దార్థాలు ధ్వన, ఆ ప్రక్రియ ధ్వన, లేదు మనకు వచ్చే వ్యంగ్యార్థమే మాత్రమే ధ్వన. ఏది ధ్వని అని అంటే, దానికి ఇక్కడ మనకి ఒక ఉత్పత్తార్థం చెప్పారు. ధ్వనతీతి, ధ్వనతి అండి, ఇది ధ్వనితి కాదు. ధ్వనతీతి ధ్వని, ధ్వన్యతే ఇది ధ్వని, ధ్వననం ధ్వని, ధ్వనతి ఇది ధ్వని, ధ్వనింపచేసేది ధ్వని. ఇక్కడ మీరు వ్యంగ్యార్థం అనండి, దాన్ని ధ్వనింపచేసేవి శబ్దార్థాలే కదా. అంచేత ధ్వనతీతి ధ్వని అంటే మీకు వ్యంగ్యార్థాన్ని ధ్వనింపచేసేవి శబ్దార్థాలే కనుక ఆ శబ్దార్థాలనే ధ్వని అనండి అని ఒక వ్యుత్పత్తి. రెండోది ఏమిటి? ధ్వన్యతే ఇది ధ్వని, ధ్వన్యతే అంటే ధ్వనింప చెయ్యబడేది ధ్వని. ఇక్కడ ధ్వనింప చెయ్యబడేది ఏమిటి? వ్యంగ్యార్థము. అంచేత వ్యంగ్యార్థము ధ్వని అంటే శబ్దార్థాలు ధ్వని, వ్యంగ్యార్థము ధ్వని. ధ్వననం ధ్వని. ధ్వననం అంటే ఏమిటి? శబ్దార్థాల నుంచి వ్యంగ్యార్థాన్ని ధ్వనింపజేసే ప్రక్రియ ధ్వననము అని అంటాం. ఈ ధ్వననం కూడా ధ్వని. అంటే ఒక కావ్యంలో ఉండేవే 3 అంశాలు అయితే ఆ 3 అంశాలు ధ్వని అన్నారు కనుక మొత్తంగా కావ్యమే ధ్వని కావ్యం అయింది. కనుక ధ్వని కావ్యానికి ఈ విధంగా లక్షణం చెప్పారండి. ఇది లక్షణం అంటారు దీన్ని. లక్షణం అంటే డెఫినేషన్.
నిర్వచనం అని అర్థం అనమాట. అది లక్షణార్థం అంటే శబ్దార్థాల్లో ఒక వెరైటీ లక్షణ అనేది, లక్షకము లక్షణ. తర్వాత ఈ తర్వాత మనం ఇప్పుడు ధ్వనికావ్యం చెప్పిన తర్వాత భాక్తవాదం, మనం భాక్తవాదంలో అంటే మళ్ళీ ఇది మనం అభావవాదాల్లో రెండో వెరైటీ భాక్తవాదం వచ్చింది. ఇందులో లక్షణవాదం అనేది మనం చూసాము. ఆ లక్షణ అనే దానికి ఏమిటంటే ఉదాహరణ శ్లోకాలు గుర్తుండాలని చెప్పేసి ఇది నేను రాశాను, మీకు తెలుసును, మనం చెప్పుకున్నాం కదా, మీరు గుర్తు చేసుకోండి. చుంబతే శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వ విరమ్య పునారమ్యతే ప్రియజనే నాస్తి పునరుక్తం అనేది ఉదాహరణగా చూసాము. తర్వాత ధ్వనిలో రకాలు చూసాము. అవివక్షిత వాచ్య ధ్వని అని చూసాము. దానికి అవివక్షిత వాచ్య ధ్వనికి ఉదాహరణగా శ్లోకం సువర్ణ పుష్పం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయ శూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం అనేది మనం ఇక్కడ చూసాము. తర్వాత వివక్షితాన్యపరవాచ్య ధ్వని చూసాం మనం, రసధ్వని అని అన్నాం దాన్ని. శిఖరిణిక్వనునామకి యచ్చిరం అనే శ్లోకం దానికి ఉదాహరణగా చూసాము. తర్వాత అర్థాంతర సంక్రమిత వాచ్యధనిలో తదా జాయంతే యదా గుణాతే కమలాని కమలాని అనే ఉదాహరణ ఇక్కడ చూసాము. శుద్ధ రసవద అలంకారము, రవి సంక్రాంత లక్ష్మి నిశ్వాసాంత ఇవ ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నిశ్వాసాంత ఇవ ఆదర్శ చంద్రమ నా ప్రకాశతే, ఇది మనం చదివాము శుద్ధ రసవద అలంకారానికి. అలాగే కిం హాస్యేనమే ప్రయాస్యసి అనేటటువంటి కూడా మనం ఒక శ్లోకం చూసాము, రెండు ఉదాహరణలు చూసాము. సంకీర్ణ రసవద అలంకారానికి క్షిప్తో హస్తావలగ్న అనేది చూసాము. తర్వాత శ్లేషాలంకారానికి ఏనధ్వస్త మనోభవేన, శ్లేషకి తర్వాత ఆ ధ్వనికి తేడా ఏమిటి అని అంటే శ్లేష అంటే ఏమిటి ఇక్కడ మనం చూసాము. శ్లేష ఎప్పుడండి, శ్లేషకు ఉండే రెండు అర్థాలు రెండు వేరు వస్తువుల్ని ప్రకాశింపజేస్తే, ఉదాహరణకి ఏనధ్వస్త మనోభవేన అనే దాంట్లో ఒక అర్థం విష్ణువుని సూచిస్తే మరొక అర్థం పూర్తిగా శివుడిని సూచిస్తుంది. ఈ రెండు వేరు వస్తువులు. విష్ణువుకి సంబంధించిన అంశం ఒక వస్తువు, ఈశ్వరుడికి సంబంధించిన అంశం ఒక వస్తువు. ఇట్లా కేవలం దానికి ఉండేటటువంటి శబ్దశక్తి మూలంగా రెండు వస్తువులు మాత్రమే ప్రకాశించడం జరిగితే దాన్ని శ్లేష అని అంటాము. సంలక్షక్రమ వ్యంగ్యధ్వని అని అంటే ఈ రెండు వస్తువులకి సంబంధం ఉండి, అంటే రెండు అర్థాలు వస్తే ఒక అర్థం మనకి అభిదార్థం ద్వారా ప్రస్తుతానికి నియమితం అయిపోతే ఆ అభిదార్థం నుంచి మరొకటి వ్యంగ్యార్థం ద్వారా దాని శబ్దశక్తి మూలకంగా వచ్చే రెండో అర్థం వ్యంగ్యార్థం ద్వారా మనకి ప్రకటితమైతే అప్పుడు అక్కడ అభిదార్థానికి వ్యంగ్యార్థానికి ఒక సంబంధము అవసరం అవుతుంది కనుక అది ఉపమా అలంకార రూపంగా సంబంధం పెడితే అది అక్కడ శబ్దశక్తి మూలక ధ్వని అవుతుంది అని దీనికి ఉదాహరణగా ఉన్నత ప్రోల్ల సద్ధార అనేటటువంటి శ్లోకాన్ని చూసాము. తర్వాత అర్ధశక్తి మూలక ధ్వని అంటే చూసాము. అర్ధశక్తి మూలక ధ్వని అంటే శబ్దశక్తితో ఏ విధమైనటువంటి ఆసరా తీసుకోకుండా అర్థము తన సొంత సామర్థ్యంతో మరొక అర్థాన్ని వ్యంజింపజేస్తే దాని అర్ధశక్తి మూలక ధ్వని అంటామని చెప్పాము. దీనికి ఏవం వాదిని దేవర్షౌ పార్శ్వే పితురథోముఖి లీలా కమలపత్రాన్ని గణయామాస పార్వతి అని ఈ శ్లోకాన్ని ఉదాహరణగా చూసాము. తర్వాత అర్ధశక్తి మూలకలో రెండు రకాలు చూసాం మనం. స్వతస్సంభవి కవి ప్రౌఢోక్తి నిష్పన్న అని, స్వతస్సంభవి శిఖిపిచ్చ కర్ణపూర అని ఆ వ్యాధుడి భార్య చిన్న భార్య గురించి ఆ ఉదాహరణ చదివాము. కవి ప్రౌఢోక్తి నిష్పన్న శరీరం గురించి సాదర విచారణ యవన హస్తావలంబం సమున్నమద్భ్యాం, ఇక్కడ చక్కటి ఏది ఏ విధంగా యవనం నీ మీద ఆదరంతో అని ఆ శ్లోకాన్ని చూసాము. సరేనండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండి అందరికీ. సో విల్ మీట్ అగైన్ ఆన్ మండే. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ, బాయ్. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు.